వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియా. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పేసేయండి. సో ఈరోజు అయితే మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము. ఆ ట్రిప్ ఎక్కడికి అంటే వైజాగ్కి వెళ్తున్నాము. సో ఈరోజు డేట్ వచ్చేసి February 16th. సో నేను శివ పిల్లలు అందరం కలిసి అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్కి వెళ్తున్నాము. సో ట్రిప్లో నేను ఫస్ట్ లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాను. సో అదే ఇక్కడ హడావిడి నడుస్తుంది. సో కొంచెం ఎందుకు మీకు వీడియో చూపించకూడదు అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, స్టేట్ ప్యాకింగ్ నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మేము వెళ్ళే ముందు వీడియో ప్యాకింగ్ అప్పుడు ఈ వీడియో ఫ్రెండ్స్. సో మేమైతే వైజాగ్ వెళ్తున్నానని చెప్పాను కదా. సో అది ఈ వీడియో మొత్తం. సో ఫస్ట్ టైం కాదు మేము వెళ్ళడం, థర్డ్ టైం ఇది వైజాగ్ వెళ్ళడము. సో అనుకోకుండా ముందు రోజు కూడా కాదు, మార్నింగ్ అనుకొని ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. లైక్ 10-10:30కి అట్లా స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి 10:40 అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు. సో మేము ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ చేసాము మా ఇంటి దగ్గర నుండి. మీకు సో ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము. ఓకేనా, స్టే ట్యూన్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మేము ఇంకా 10:30కి స్టార్ట్ అయిపోయాము ఫ్రెండ్స్. ఇది ఆన్ ద వేలో నేను అక్కడక్కడ వీడియో తీశాను. మేము హైదరాబాద్ టు వైజాగ్ వెళ్తున్నాము. సూర్యాపేట్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్. సో అది నైట్ టైం జర్నీ ఎలా ఉంటుంది అన్నది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మార్నింగ్ 6 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ 6 o'clockకి మేము ఆంధ్ర రీచ్ అయిపోయాము. లైక్ విజయవాడ, ఏలూరు ఆ ప్లేస్లో ఉన్నాము. సో మనకు విజయవాడ వరకు వచ్చాము అంటే మాత్రం ఇంకా మనకి పొలాలు, మొత్తం గ్రీనరీ చాలా ఉంటుంది కదా. మనకి రోడ్డు పక్కనే లైక్ కాలువలు అట్లా చాలా బాగుంటుంది. మేము ఇది థర్డ్ టైం వెళ్ళడం, కానీ ఈ టైం జర్నీ ఎప్పుడు చేయలేదు. అంటే 11 o'clock అట్లా, మార్నింగ్ 11 o'clock అట్లా స్టార్ట్ అయ్యి నైట్ రీచ్ అయ్యేలా చూసుకునే వాళ్ళము. బట్ ఆ రోజు ఏంటంటే కొంచెం 10:30కి అట్లా స్టార్ట్ అయిపోయి ఇంకా నిద్ర వస్తే ఒక దగ్గర పడుకొని మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్. సో అదే ఇప్పుడు సన్ రైజ్ అయింది, చూసారు కదా. చూడండి పక్కన ఎంత గ్రీనరీ, చాలా బాగుంది. ఆంధ్ర అంటేనే పచ్చదనము, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. అండ్ రాజమండ్రి అట్లా వెళ్తే గోదావరి, ఆ ఫీలే వేరుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనము మార్నింగ్ అయిపోయింది, సన్ రైజ్ చూసాము. ఇప్పుడు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా మేము రీచ్ అయ్యేసరికి మాత్రం 11-11:30 అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. 11-11:30 అట్లా అయింది. అంతసేపు అయితే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఏం తినకుండా ఉండలేము కాబట్టి మధ్యలో అయితే మేము బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రూమ్కి రీచ్ అయ్యాము. రూమ్కి రీచ్ అయిన వెంటనే మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి, ఐ మీన్ జస్ట్ అట్లా ఫేస్ అట్లా వాష్ చేసుకొని ఇంకా రిషికొండ బీచ్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ మాత్రం మీకు సన్ రైజ్ని చూపిస్తున్నా, చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ ఎంత మంచిగా అనిపించిందో. మంచిగా మంచు ఉంది, చలికాలం కాబట్టి మంచు అంతా సూపర్ క్లైమేట్ అనిపించింది. మంచి టైంలో వచ్చాము అని అనిపించింది. సో అది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి.
ఈరోజు వచ్చేసి వైజాగ్లో మా సెకండ్ డే. అంటే ఫస్ట్ డే వచ్చేసి జర్నీలో అయిపోయింది. సో మనం కన్సిడర్ చేసుకోవాలి దిస్ ఇస్ ద ఫస్ట్ డే, సెకండ్ డే. ఇప్పుడు వచ్చేసి మేము ఆర్కే బీచ్కి ఋషికొండ బీచ్కి వెళ్ళబోతున్నాం. అట్లానే నేతి బొబ్బట్లు కూడా టేస్ట్ చేయబోతున్నాం. టేస్ట్ కాదు, కొనుక్కోబోతున్నాం. ఎందుకంటే మనం లాస్ట్ టైం టేస్ట్ చేసాం. ఓకే. ఇంకా రూమ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేపిస్తాను మీతోటి. మీకు అంత డీటెయిల్గా కావాలంటే నేను చూపిస్తాను. డీటెయిల్గా కావాలంటే నేను చూపిస్తాను. ఓకేనా? స్టే ట్యూన్ ఫ్రెండ్స్. సో మేము రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము రెడీ అయి కూర్చున్నాము లైక్ బీచ్కి వెళ్దామని. ఇక్కడ ఏ బీచ్ కంటే మన ఋషికొండ బీచ్. సో ఇది రూమ్ మేము తీసుకుంది సుపైన్ కంఫర్ట్. నేను చాలా వైజాగ్ సిరీస్లో ఉంటాయి చూడండి, ఎప్పుడు వెళ్ళినా అక్కడికే వెళ్తాము. చాలా బాగుంటుంది, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ వాల్తేరు రోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీని గురించి నేను వెళ్తున్నప్పుడు చెప్తాను. సో రూమ్ మాత్రం ఇలా ఉంటుంది. మనకి కావాల్సిన కంఫర్ట్స్ అయితే అన్నీ ఉంటాయి, లైక్ బాత్రూమ్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఓ టీవీ ఉంటుంది అండ్ హోటల్ నేమ్ వచ్చేసి సుపైన్ కంఫర్ట్ లైక్ అండ్ దాంట్లోనే రెస్టారెంట్ కూడా ఉంటుంది. కాబట్టి మనము టీ అన్నీ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ది మాత్రం కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బఫెట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఇది రూమ్. మీకు ఎవరికైనా కావాలి అంటే డీటెయిల్స్ నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇది వచ్చేసి లాకర్, లైక్ వాల్యుబుల్ ఐటమ్స్ పెట్టుకోవడానికి లాకర్ కూడా ఇచ్చారు రూమ్లో. అది ఇక్కడ అదే. సో ఇంకా ఇక్కడ గున్ను మీకు మొత్తం క్లియర్గా చూపిస్తుంది ఫ్రెండ్స్ హోటల్ని. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి సుపైన్ కంఫర్ట్, వాల్తేరు రోడ్లో ఉంటుంది, ఖజానా బ్యాక్ సైడ్. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది, కొత్తగా ఉంది, మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది, అంబియన్స్ బాగుంటుంది. లోపలే మీకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు, లేకపోతే పాజ్ పెట్టి చూసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే. సో అక్కడ ఉన్న గున్ను అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. బాత్రూము మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి హాట్ వాటర్ 24/7 హాట్ వాటర్ ఉంటుంది. ఏ నైట్ అయినా హాట్ వాటర్ వస్తాయి. అండ్ లైక్ బాత్రూమ్ కూడా స్మాల్ ప్లేస్లో, చిన్న ప్లేస్లో మంచిగా డ్రై ఏరియా వెట్ ఏరియా ఇచ్చారు. అట్లా బాగుంది. మనం ఆడుకొని రాగానే సముద్రంలో ఆడుకొని రాగానే ఫ్రెష్గా స్నానం చేసుకొని వేడి నీళ్ళతో అండ్ ఇక్కడ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో అదే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి వెట్ ఏరియా. అది దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో కూడా గున్ను చూపిస్తుంది ఇక్కడ. సో అది ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని, ఫేస్బుక్, ట్విట్టర్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. అండ్ అదొచ్చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేమ్ ఛానల్ నేమే. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు హోటల్ నుండి స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్. వాల్తేరు రోడ్లో ఉన్నాము ఇప్పుడు. మధ్యలో బ్రేక్ ఇస్తే కంటిన్యూ చేయకుండా ఇంకా మనము బీచ్కి వెళ్ళేటప్పుడు ఒక రోడ్ ఇలా డైరెక్ట్గా బీచ్లోకి వెళ్తున్నట్టు, కానీ బీచ్లోకి వెళ్ళలేదు. అప్పుడు మేము వ్యూ చూపిస్తాం. మేము ఆల్రెడీ చూపిస్తాం మనం వ్యూ. నా ఫోన్లో ఎట్లుంది తెలుసా, నేను వీడియో ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి చేసుకోవచ్చు నా ఫోన్లో ఆప్షన్. ఇగో ఇప్పుడు ఇది బ్యాక్ ఫ్రంట్ ఆపైన అవసరం లేదు వీడియోని. అవును, దాంట్లో బాగుంది. ముందుకు వెళ్తే మీకు కనబడుతుంది. చాలా పెద్ద పెద్ద అలలు ఉన్నాయి. చాలా ముందుకు వచ్చేసింది సముద్రం. అవును, బోట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి. అదేంటది బోట్? అరే ఏంటి మీరు ఇంత ముందుకు వచ్చేసిందా కదా సముద్రం. డే ఏమన్నా ఉంది ఏంటి, లేకపోతే ఎవరన్నా మినిస్టర్ ఎవరన్నా వచ్చారా సెంట్రల్ నుంచి? ఎందుకు మరి అన్ని షిప్స్ కూడా
కరెక్ట్ టైంకి ఇది మిన్ను నన్ను అది తీయనీయక ఇది చెయ్యనీయక ఇగో సో బీచ్ రోడ్ ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నాం మనము. పెద్ద